ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 19 లో అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ అండ్ ఆర్సీబీ టీమ్స్ అయితే తలబడ్డాయి. ఎంతో ఎక్సైటింగ్ తో జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్ లో మాత్రం ఆర్ఆర్ టీమ్ ఆర్సీబీ టీమ్ పై అయితే 6 వికెట్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించారు. జోస్ బట్లర్ ఏకంగా ఈ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి విజయాన్ని అందించాడు. ఇంకా ఈ మ్యాచ్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో మ్యాచ్ లోకి వచ్చిన ఆర్సీబీ టీమ్ ఈ మ్యాచ్ లో ఓడిపోయిందంటే 2 రీజన్స్ వల్లే మ్యాచ్ లో ఓడిపోయారు. ఆ రీజన్స్ ఏవో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. రీజన్ నెంబర్ 1, ఫాఫ్ డు ప్లెసిస్ 44 దగ్గర అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీకి అంత మంచిగా అయితే సపోర్ట్ చేయలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి మ్యాక్స్వెల్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యంగ్ ప్లేయర్ వచ్చినా కానీ తను కూడా అవుట్ అయిపోయాడు. కెమెరాన్ గ్రీన్ బ్యాటింగ్ వచ్చినా కానీ అసలు విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ బాధ్యతలు మొత్తం ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీయే గుంజాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ఓవర్ మొత్తం కూడా విరాట్ కోహ్లీ ఆడి 18 రన్స్ చేశాడు. తన ఒక లోన్ వారియర్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. తనకు గనక ఈ మ్యాచ్ లో ఎవరైనా ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత సపోర్ట్ గనక చేస్తుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్కోర్ చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్ళుండేది. వచ్చిన బ్యాటర్స్ మొత్తం చేతులు తేయడంతో ఆర్సీబీ టీం 183 రన్స్ మాత్రమే చేయగలిగారు. అక్కడే ఆర్సీబీ టీం చాలా అంటే చాలా బ్యాక్ ఫుట్ లోకి అయితే వెళ్లిపోయింది. విరాట్ కోహ్లీతో పాటు ఏదైనా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుంటే కథ వేరుగా ఉండేది. రీజన్ నెంబర్ 2, సంజు శాంసన్ అండ్ జోస్ బట్లర్ యొక్క పార్ట్నర్షిప్. వీళ్ళైతే ఏకంగా 148 పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఈ మ్యాచ్ లో అయితే ఇది చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ కంటే ముందు ఆడినటువంటి 3 మ్యాచెస్ లో జోస్ బట్లర్ ఏం మాత్రం రన్స్ చేయలేదు. బట్ ఆర్సీబీ బౌలర్స్ పుణ్యమా అని చెప్పేసి ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ మాత్రం ఏకంగా సెంచరీ కొట్టాడు. ఆర్సీబీ బౌలర్స్ మాత్రం ఫామ్ లో లేని బ్యాటర్ ని కూడా ఫామ్ లోకి తెప్పించి మ్యాచ్ లో అయితే ఓడిపోయారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి వికెట్స్ కనుక త్వరగా పడిపోయింటే ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ లో కంఫర్టబుల్ గా మ్యాచ్ అయితే గెలిచేవాళ్ళు. వీళ్ళిద్దరిని అయితే అవుట్ చేయకుండా వీళ్ళిద్దరిని చాలా ఎక్కువసేపు గ్రీజ్ లో పెట్టి వాళ్ళ చేతిలో కొట్టించుకుని అయితే మ్యాచ్ లో ఓడిపోయారని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 72 బాల్స్ లో 113 రన్స్ చేసినా కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీం అయితే గెలవలేకపోయింది. రియల్లీ ఆర్సీబీ బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంటుంది. అలాగైతేనే వాళ్ళైతే మ్యాచెస్ గెలుస్తారు. లేదంటే కథమనే చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ టీం నెక్స్ట్ మ్యాచెస్ గెలిచి ఐపీఎల్ 2024 లో అద్భుతంగా కంబ్యాక్ చేస్తారా లేదా అనేది అయితే. మరి మీకేమనిపిస్తుంది? ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ టీం కంబ్యాక్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.